వికారాబాద్ జిల్లా తాండూరులో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వార్డు నంబర్ 7లో రహదారి గుంతలమయంగా మారిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని జేసీబీతో తవ్వించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నరసింహులు, మున్సిపల్ కమిషనర్ యాదగిరి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కాలనీలో సీసీ రోడ్లు వేయించమని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపించారు. ఇక రోడ్డు ప్రమాదాల నుంచి తమను గట్టెక్కించమని విజ్ఞప్తి చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఫోన్ చేసి సమస్యను వివరించారు. త్వరలోనే రోడ్డు వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో కాలనీవాసులు శాంతించారు. ఇప్పుడు సీసీ రోడ్డు ఇది మనం 6 రోజులు అయిపోతుంది అన్న. వీళ్ళకు మినిమం ఆడ టర్నింగ్ దర్గా దగ్గర తీసుకుపోయి ఇడిచిపెడితే వీళ్ళకి మంచిగా అవుతుంది. దాంట్లో 20 లక్షల్లో అయిపోతుంది. ఇప్పుడు అది కాంట్రాక్ట్ టెండర్ ప్రాసెస్లో పోతే మాత్రం కాదన్నా. వాళ్ళు ఎప్పుడు చేస్తాడో మున్సిపాల్లో వాళ్ళు నోటీసులు ఇచ్చుకుంటూనే ఉంటాడు. వాడు ఫోన్లు లేపుతలేడు, ఏం లేదు కాంట్రాక్టర్. ఏ ఫండ్ ఇస్తామన్నా? డిఎంఎఫ్ తీస్తా అంటే ఎవరికైనా చెప్తా. ఇప్పుడు డిఎంఎఫ్ తీస్తా అంటేనే కాంట్రాక్టర్ హుషారుగా పనిచేస్తాడన్నా. నువ్వు ఎస్డిఎఫ్ కాదన్నా, డిఎంఎఫ్ తీస్తా అని చెప్పు. నేను వేరేని పెట్టి రేపే పని స్టార్ట్ చేపిస్తాను. నీతో ప్రొసీడింగ్ చేయడానికి వస్తాను. నువ్వు 15-20 లక్షలు పెట్టేసేయి. డిఎంఎఫ్టీలో పెట్టి అంటే నేను రేపే కాంట్రాక్టర్ ఎవరికి చెప్పి నేను స్టార్ట్ చేపిస్తా. అరే ఎందుకు వస్తలేడు ఆయన? పర్లేదు సార్, వాళ్ళు వినండి. డి గారు కాంట్రాక్టర్ వాళ్ళని క్యాన్సిల్ చేయించండి. సిడిఎంఎఫ్ అలాట్ చేయండి. ఎవరినైనా మేము చేయించుకుంటాము. నోటీస్ తర్వాత ఇవ్వండి. మీరు సిడిఎంఎఫ్ టెండర్ జాత కానప్పుడు టెండర్ క్యాన్సిల్ చేయాలి. నిన్నపడి ఎవరైనా వచ్చిన తర్వాత చేస్తారేం పని? మీరు హైదరాబాద్ జుబ్లీస్ లో పోయి సార్ చెప్పించారు. తాండ్రులో పని లేదని ఆడపోయినారా సార్? గతంలో కూడా మీకు చెప్పినాం. ఎన్నిసార్లు చెప్పినాం మీరు చెప్పండి. ఒక్కసారి 2 సార్లు 10 సార్లు చెప్పినాం. చేస్తున్నారు, రేపు ఇసుక లేదని చెప్తున్నారు. పోయి చూడండి మీరు. 100 ట్యాంకర్లు నడుస్తున్నాయి.